ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈరోజు జూమ్ మీటింగ్లో పెట్టినటువంటి స్టేటస్ కాస్త సూక్ష్మంగా పరిశీలించటానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. మహర్షుల వారు ఉన్న సత్యము హృదయమని, ఉల్లమని సంబోధిస్తూ ఉంటారు. అది మలయాళంలోనూ అరవంలోనూ ఆ భాషని వాడుతారు. మనం కూడా తెలుగులో నీకు హృదయము లేదా అంటారు. హృదయము అనే పదంలో ఒక సత్యత్వాన్ని సూచిస్తుంది. హృత్ ప్లస్ ఇదం, హృదయం. అది నేను ఉన్నాను అన్న అహం స్ఫురణని సూచిస్తుందని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు. అహంకారం బయటికి దూకినప్పుడు దాని మూలం తెలియదు. దేనివల్ల ఇది ప్రవర్తిస్తున్నదో దానికి తెలియదు. రెండు నేనులా లేవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది, ఒకటే నేను ఉంటుంది అంటే ఒకే మనస్సు ఉంటుంది. ఆత్మ అంటే మనస్సు. ఆ మనస్సు ఆలోచనలతోటి, వాసనలతోటి, బంధాలతోటి, రాగద్వేషాలతోటి నిలిచినప్పుడు ఆ దేహాత్మ బుద్ధితో అది కలుషితమవుతుంది. కలుషితము అంటే ఇంద్రియాలకి భోగి అవుతూ, దేహాలని మార్చుకుంటూ, అది నష్టపడకుండా నిలిచి ఉండటానికి విశ్వ ప్రయత్నము చేస్తూ ఉంటుంది. దాన్నే మనం అహంకారము అంటాం. అహం అంటే అహం స్ఫురణ. స్ఫురణగా నిలిచి ఉంటే ఏ గొడవ లేదు. అక్కడ సృష్టే ఉండదు. ఎప్పుడైతే ఈ మనస్సు తలపులతో, ఆలోచనలతో, కోరికలతో, బంధాలతో బయటికి వస్తుందో అప్పుడు అది తన మూలానికి దూరం అవుతుంది. అంటే అహంస్ఫురణకి, హృదయ స్థానానికి, దాని ఆధారానికి దూరమైనట్టుగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక పక్షి గూడు నుంచి గాలిలో ఎగిరిందనుకోండి, గూటితో అది ఎగరదు కదా, గూడు అక్కడే ఉంటుంది. అది ఆకాశంలోకి ఎగురుతుంది. అది ఎంతసేపు ఎగురుతుంది? తిరిగి మళ్ళీ గూటికి రాక తప్పదు. అదేవిధంగా ఇక్కడ కూడా కలుషితమైన మనస్సు, బంధాలలో ఉన్న మనస్సు, కోరికలతో ఉన్న మనస్సు, ఇంద్రియాలకి సుఖం అనుభవిస్తున్న మనస్సు, ఇంద్రియాలకి బానిసవుతున్న మనస్సు ఎంత తిరిగినా చివరికి ఆ పక్షిలాగా గూటికి చేరక తప్పదు. అంటే తన మూలానికి చేరుతుంది. అంటే ఉల్లం అంటే అహంస్ఫురణ, అదే స్వరూప జ్ఞానము. జ్ఞానం అని ఎందుకు అంటున్నారండి అంటే
ఈ హృదయానికి, అహంస్ఫురణకి, అదే ఆత్మకి ఒక విశిష్టత ఉన్నది. ఏమిటా విశిష్టత? తన్ను తాను గుర్తించుకునే జ్ఞాన వృత్తి చేత అది నిరంతరము, అవధులు లేక, పరిధులు లేక అది ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి మతిమరుపు ఉండదు, అది లేని క్షణం ఉండదు. దాన్నే ఒక సందర్భంలో సత్ చిత్ ఆనందం అని కూడా ఈ మాయలో మనం చెప్పుకున్నాము. సత్ అంటే ఎప్పుడూ ఒకే రీతిలో ఉండేదని, ఎన్నడూ ఎప్పుడూ అసత్తు కాదని. చిత్ అంటే ప్రకాశమని, తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఆత్మకి ఉంటుందని, అచిత్తు ఎన్నడూ కాదని. ఇకపోతే చివరిగా ఆనందం అంటున్నారు. అన్యత్వము లేదు కాబట్టి, తనకు తానుగా నిలిచి ఉంటుంది కాబట్టి, అనంతంగా, ఏకంగా, పరిధులు లేక, మరి అది ఆనందమనే చెప్పాలి. ఆనందము అనే పదంలో ఆనందాన్ని అనుభవిస్తుందని కాదు, దాని స్వరూపమే ఆనందము. ఇక ఇక్కడ ఏమంటున్నారు? తలపులు వచ్చినప్పుడు ఈ మనస్సు, ఈ అహంకారము దేహాత్మ బుద్ధితో అది విస్తరిస్తుంది. విస్తరించి ఆలోచన రూపేణ వివిధ లోకాలని, వివిధ వస్తువులని, వివిధ విషయాలని అది గ్రహిస్తుంది. ఎలా గ్రహిస్తుంది? ఆత్మ ఎదుటే గ్రహిస్తుంది. ఆత్మజ్ఞానం వల్లనే గ్రహిస్తుంది. ఆత్మ అంటే ఏమిటో ఈ జీవుడికి, ఈ అహంకారానికి, ఈ మనస్సుకి తెలియదు. ఎందుకు తెలియదు? దానికి ఆత్మస్థితి అనుభవంలో లేదు. ఇంద్రియ అనుభవంలో ఉన్నవి మాత్రమే, రికార్డ్ అయింది మాత్రమే అది మాటి మాటికి స్మరించుకుంటూ విస్మరించకుండా మాయలోకి పుడుతూ నశిస్తూ ఉంటుంది అనుక్షణం. అంతేకాదు, దేహాలను కూడా మార్చుకుని ఆయా లోకాలని దర్శిస్తుంది, అనుభవిస్తుంది. వాసనలని, కొత్త వాటిని కూడా మూటగట్టుకుంటుంది. ఈ విధంగా ఈ వ్యక్తిత్వము, ఈ మాయా నేను, దీన్నే మహర్షి పిశాచమన్నారు. ఇది అనుక్షణము ఆలోచనల వెంట పరిగెడుతుంది. ఆలోచనే దీనికి ఆయువు పట్టు. అయితే ఎప్పుడైతే అనుగ్రహము చేత ఆత్మ, అహంస్ఫురణ, ఆ ఉच्चతర శక్తి తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో మరి అహంకారం ఎక్కడ, సృష్టి ఎక్కడ, దేహాదులెక్కడ, ఆలోచనలు ఎక్కడ, పుట్టుకెక్కడ, మరణం ఎక్కడ, బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ, ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. మరి ఉండి అదృశ్యమవుతాయా, అసలు లేవా అంటే, ఆది నుంచి ఈ అహంకారము
ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ మాయా నేను తృణీకరించబడింది. దానికి ఉనికి లేదు, ఉన్నట్టుగా కనపడుతుంది, లేనిది ఉన్నట్టుగా గోచరిస్తుంది. ఆ లేని దానికే ఇన్ని బోధలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని మార్గాలు. లేని దానికి తప్ప నువ్వు ఎంత చేసినా అహం స్ఫురణని ప్రకాశింప చెయ్యలేవు. ఇక్కడ చెప్పుకోవటానికి అది అది అంటున్నారు. ఎందుకని? తత్వమసి వాక్యము కూడా నీవిది కాదు అదే అని చెప్పటం. అది అంటే ఉన్న సత్యము, అది అంటే అనంతము, అది అంటే తురీయము, అది అంటే ఎరుక, అది అంటే ఉల్లము, అది అంటే హృదయము, అది అంటే అసలు మొదలు చివరు లేకుండా, ఉదయ అస్తమానాలు లేకుండా, కాలముతో ప్రమేయమే లేకుండా, తనకు తానుగా పరిధులు లేక అవధులు లేక ప్రకాశిస్తున్నటువంటి ఏకైక సత్యస్థితిని మనం అహం స్ఫురణ అని, ఉల్లమని, మూలమని, సర్వానికి ఆధారమని ఈ మాయలో చెప్పుకుంటాము. ఆ ఉల్లము, ఆ హృదయము ఈ మనస్సుకు అందదు. మరి అయితే గతంలో చెప్పినట్లు రెండు నేనులు ఏవైనా ఉన్నాయా? లేవు. ఒకటే ఈ విధంగా కనపడుతుంది, తాడే పాముగా కనపడుతుంది, పోస్ట్ గోస్టుగా కనపడుతుంది, ముత్యపు చెప్ప వెండిగా కనపడుతుంది. అంతేకాని వెండికి ముత్యపు చెప్పలేనిదే ఉనికి లేదు. ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్నటువంటి అహం స్ఫురణ, హృదయస్థానము, హృదయము, ఉల్లము, ఎరుక అనేది ఒకటి శాశ్వతంగా నిలిచి ఉండబట్టి ఏ మార్పు లేకుండా ఈ అహంకారము అలా కనపడుతుంది. అంటే దేహాత్మ బుద్ధి జనించినప్పుడే తలపులు విజృంభిస్తాయి, వాసనలు బహిర్గతమవుతాయి, లేకపోతే అవి ఉండవు. మరి నిజంగా జనన మరణాలు ఉన్నాయా? లేవు. కానీ ఈ మాయలో ఈ జీవుడు చూస్తూ ఉంటాడు, పుట్టుక చూస్తాడు, మరణము చూస్తాడు. దేహమే తాననుకుంటాడు. దేహము చెప్పకపోయినా దాని ఉనికిని తాను స్వీకరించి దేహము నాది అంటాడు. నిజానికి ఈ అహంకారము కూడా, మాయా నేను కూడా దేనితోనూ కలవదు. కాసేపు కలిసినట్టు నటిస్తుంది. ఇది ఒక నటన, సత్యము కాదు. నాది అంటుందే తప్ప దానితో అది ఉండదు, మారుతూ పోతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో స్థూల దేహంతో ఈ జగత్తుని దర్శిస్తుంది, ఇంద్రియాలతో సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. స్వప్నలోకాలలో సూక్ష్మదేహంతో ఈ మాయా నేను చరిస్తుంది, అక్కడ దర్శిస్తుంది. తనలో ఉండే వాసనలు, కోరికలు, బంధాలని
అక్కడ ప్రదర్శించుకుంటుంది. చివరిగా ఈ అహంకారము కారణదేహంతో అదుగో ఆనందమయ కోశంతో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తాను తెచ్చుకున్న అమూల్యమైన వాసనలని భద్రపరుచుకుని నిలిచి ఉంటుంది. తిరిగి మెళుకువ వచ్చినప్పుడు దేహత్రవృత్తి జనించిన తరువాతనే ఈ ఆలోచనలు బహిర్గతమవుతాయి. లేకపోతే అటువంటిదేదీ ఉండదు. నిద్రలో ఉన్నది నీ సహజత్వము, నిద్రలో ఉన్నది నీ ఎరుక, నీ పూర్ణ జ్ఞాన స్థితి. కానీ అది ప్రకాశిస్తున్నప్పటికీ ఈ అహంకారము వృత్తిరాహిత్యమై నష్టము కాకుండా లయమై ఉంటుంది. అక్కడ లయమైన మనస్సు తిరిగి బయటికి వస్తుంది, నష్టమైతే బయటికి రాలేదు. అందుకనే ఏమంటున్నారు మహర్షులు వారు, యోగులలో నష్ట మనస్సు కలిగిన వాడు ఉత్కృష్టమైన యోగి అని మాయలో మనం చెప్పుకోవచ్చు. మంచిది, విచారించండి. నేనుగా నిలిచి ఉండుటే హృదయస్థానము. అన్యత్వము లేక, ఆలోచన లేక, బంధము తల ఎత్తక, సృష్టితో సంబంధము లేకుండా నిలిచి ఉన్న తురీయ స్థితే ఉన్న సత్యస్థితి. మంచిది, మౌనమే నీ సహజత్వం. వచ్చారు పోస్ట్ ముఖ్యం. గెస్ట్లు ఎంతమంది అయినా వస్తారు, కానీ తల్లి ఉల్లం అంటే అహం స్ఫురణ, స్వరూప జ్ఞానం అంటే అదే శుద్ధ మనస్సు, అదే తలపులు లేని మనస్సు, అదే తలపులు క్రమ్ముకొనని మనోవిస్తరం, అదే సత్యం, అదే నిత్యం, అదే అనంతం, అదే ఆనందం. అన్నీ చాలా బాగున్నాయి. ఇంతకీ అదంటే ఏమిటి? నీవే అది, నీవే అది, ఇది కాదని ఎంత చెప్పినా ఇది అది కలిసి ప్రకాశించవు. ఇప్పుడు ఉన్న దేహాత్మవృత్తి ద్వైత అది ప్రకాశించినప్పుడు ఇది ఉండదు, ప్రకాశిస్తే అది ఉండదు. అది ఉండదని ఎందుకంటున్నాము? అది ఉన్నా లేనట్టే. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము భయం కలిగినప్పుడు తాడు ఉన్నా లేనట్లే. ఇక్కడ కూడా దేహాత్మ వృత్తి కలిగినప్పుడు ఆత్మ అక్కడ ఉన్నా లేదని కాదు, అది ఆధారంగా ఉంటుంది. నీవు గుర్తించే స్థితిలో ఉండవు. దీన్ని వదులుకుంటే తప్ప ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నారు మహర్షులు వారు. మూల్యము అంటే దేహాత్మ వృత్తి, మూల్యము అంటే వ్యక్తిత్వం, మూల్యము అంటే ద్వైత జ్ఞానం. ఏమనుకుంటున్నారు? ఇది లేకపోతే నాకైతే ఏమిటి? ఇది సద్గతి, దుర్గతి అంటూ ఏది లేదు. ఉన్నదే సద్గతి, లేనిది మాయాగతి. మాయ ఇదంతా. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా అంతవరకు. మరి దానికి టెస్ట్ ఏమిటి?
వెరీ సింపుల్. ఇప్పుడు మీ దేహం చూస్తున్నావు కదా, ఆ గురుగారు. కళలో నిద్రలో ఈ దేహం ఏమైంది? సత్యమైతే ఉండాలిగా. ఆ గురుగారు. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు, ఉన్నాను. బయటకు వచ్చి దేహం సత్యం అంటున్నావుగా. అవును గురుగారు. దేహమా చెప్పటం లేదు, అది ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు ఈ దేహము నాది అది. కాబట్టి ఇక్కడ ఒక్క విచారముతోనే అది అంటే ఏమిటో తేలిపోతుంది. వైరాగ్యముతో చింత విహీనమైనప్పుడు అదంటే ఏమిటో తేలుతుంది. అవేమి చెయ్యకుండా ప్రయత్నం దేనికోసము? ఇది అసత్యం తెలియటానికి, సత్యం గురించి కాదు. సత్యం ఇందాక చెప్పారే, ఉల్లమన్నారు. భాష ఏదైనా దేశనర్థం, హృదయ స్థానం అని. హృదయ స్థానం అంటే నేను ఉన్నాను అన్న ఎరుకే హృదయ స్థానం. టోటల్ అవేర్నెస్. నీకే కాదు, యావత్ సృష్టికి కూడా అదే ఉంటుంది. సృష్టిని ఎవరు చూస్తున్నారు? ఈ మాయానే చూస్తుంది. ఆత్మ చూడదు. ఎలా చెబుతారండి? తేలిక. నిద్రపోతుంటే నీ దేహమే కనపడలేదు, అక్కడ సృష్టి ఎక్కడ కనపడుతుంది? లేదు. అహంకారం తల ఎత్తితేనే సృష్టి కనపడుతుంది. స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది. సరే, స్వప్న మనస్సుకి స్వప్న లోకాలు కనపడుతుంది, సూక్ష్మ మనస్సుకి కనపడుతుంది. ఇదంతా కూడా మనందరి అనుభవంలో ఉన్న విషయమే. కానీ ఆత్మ నాకు తెలియటం లేదంటారు. అదంటే ఏమిటంటారు? నాకు అనుభవానికి రావటం లేదంటారు. జీవుడికి ఎప్పటికీ ఇంద్రియ ఎంతైనా ప్రయత్నించి, ఎందుకని ఉనికి లేని దానికి ఉనికి ఉన్నది ఎట్లా తెలుస్తుంది? ఆలోచించ. అందుకని మహర్షి ఏమంటున్నారు? శంకరులైనా నీవే అది, నీవే అది. ఎవరు వారిని దర్శించడానికి వచ్చినా నీవే ఆప్తవి, ఆప్తవి, ఆప్తవి చెప్పటమే గాని దాన్ని ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యము ఈ మాయలో ఎవరికి లేదు, లేదు, లేదు. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. చెప్పమ్మా సరోజ. లేదు గురువు గారు, అర్థమైంది. ఏమర్థమైంది? తలపులు లేని మనస్సే శుద్ధమైన ఆత్మ. చిలక పలుకు బాగానే మాట్లాడావు. మన ఆత్మ అంటే ఏమిటి? ఇది లేకపోతే నీ స్థితి ఏమిటి? అది నీకు అనుభవానికి రాకపోతే ప్రయోజనం ఏమిటి? ఈ పుట్టుక ప్రయోజనం ఏమిటి? ఈ మాయ ప్రయోజనం ఏమిటి? అర్థం ఎవరికైంది? ఈ మాయా నేనుకైంది. మాయా నేనుకే అయింది గురువు గారు. నాటకాలు వేస్తూ ఉంటుంది. అంత అర్థమైందని మూలము తెలియదు దీనికి. గురువు గారు, అదే ప్రాపంచిక విషయాలు చెప్పు, ఇంకా బాగా అర్థమవుతాయి. ఎందుకని? రికార్డెడ్ వర్షన్స్ అవ్వండి. ఇంద్రియ వ్యాపారాలు రికార్డు అయి కూర్చుంటాయి. అర్థం అవ్వటం వేరు, అనుభవం వేరు. కరెక్టే గురువు. నిన్ను అర్థం చేసుకోమంటలే. అర్థం చేసుకునేవాడు
ఉన్నాడేమో చూడు. ఆ అనుభవం జీవుడికి కాదమ్మా, అనుభవం ఆ ఆత్మకే. గురువు గారు. ఆ గురువు గారు. అది స్వయం ప్రకాశం. ఆ గురువు గారు. సృష్టిలో ఏ ఒక్క వస్తువు కూడా స్వయం ప్రకాశం లేదు. వీడు అనుకుంటాడు అది అక్కడ ఉందని, ఇక్కడ ఉందని, అది ప్రకాశం అని. ఉమ్. సూర్యుని కూడా జడమేను. ఆ సూర్యుని గురువు గారు. ఈ జ్ఞానమే, ఈ మాయా నేనే. బ్రహ్మ. ఆ గురువు గారు. కాబట్టి ఎందుకు అనుభవానికి రావటం లేదు? వెరీ సింపుల్. నీవు అడ్డు కలిగించే ప్రయత్నం చేస్తున్నావు కానీ తొలగించే ప్రయత్నం చేయటం లేదు. ఏమిటా అడ్డు? నీ ఆలోచనే నీకు అడ్డు, నీ వ్యక్తిత్వమే అడ్డు, నీ బాహ్య చింతనే నీకు అడ్డు. ఆ గురువు గారు. పూర్తిగా చింతా విహీనం కావాలి. ఇది అసత్యమని గుర్తించాలి, దాని వెంట వెళ్ళకూడదు. సంకల్పము తల ఎత్తకుండా నిలిచి ఉన్న స్థితిని అలవాటు చేసుకోవాలి. నువ్వు పరిగెడుతుంటే ఆలోచనల వెంట పరిగెడుతున్నావు, సత్యం అనుకుంటూ నాది నాది అనుకుంటూ వెడుతున్నావు. దీనికి అంతం లేదు. ఏమ్మా? ఆ గురువు గారు. కాబట్టి చెయ్యటానికంటూ ఏదీ లేదు. నీ దృష్టి అంతర్ముఖం కావాలి. దృష్టి అంటే జ్ఞానం, దృష్టి అంటే చూచే నేను, దృష్టి అంటే బయట విషయాలు ఏది ప్రొజెక్ట్ కాకూడదు. బయట అంటే అసలు సంకల్పము తల ఎత్తకూడదు. నిశ్చలత్వంలో నిలిచి ఉండాలి. మరి ఇంత చేస్తే ఆత్మ ప్రకాశిస్తుందా? ముందు ఆ పని చేయి, తర్వాత లేదు, ఉంటే లేదా చూసుకుంటుంది. ఆ గురువు గారు. నేను వంట చేయమంటే స్టవ్ వెలిగించకుండా వంట ఎలా చేస్తావు? అవునండి. అన్నీ పెడతావు స్టవ్ మీద, అవునండి. ఏం ఉపయోగం లేదు. ఇక్కడ కూడా జ్ఞానము లేనిదే ఏది ఉండదు. అది నీ స్వరూపమే. జ్ఞానము అంటే ఎరుక, ఆ గురువు గారు. జ్ఞానము అంటే ఉన్నానన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఎగ్జిస్టెన్స్. ఉమ్. దాంతో పాటే ఈ దేహ ప్రవృత్తి, ఈ ప్రపంచము, ఈ ఆలోచనలు, ఈ అవస్థలు, ఈ జనన మరణాలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ గురువు గారు. వాటిని నీవు ఎంత చూసినా పూర్తిగా అసత్యము. కళలో చూసినట్టే ఉంటుంది ఇది కూడా. ఆ గురువు గారు. కళనైతే తోసి పారేస్తున్నావు, ఉమ్. ఇది తోయటానికి, నెగ్లెక్ట్ చేయటానికి, విస్మరించటానికి మనస్సు ఒప్పుటం లేదు. సత్యము సత్యం అనుకుంటున్నావు. అహంకారము బయటకు వచ్చినప్పుడు గతంలో కూడా చెప్తూ ఉంటాం, రెండు అవును. ప్రమాదం జరుగుతుంటాయి. ఈ మాయా నేను బయటకు వస్తుంది. ఒకటి, తన మూలమే తెలుసుకోలేదు. అవునండి. ఒక తాను చూస్తున్నది సత్యం అంటుంది, సత్యం అసత్యం అనుకోవడం. కరెక్టే గురువు గారు. ఆత్మని గుర్తించలేదు. అంతకంటే ఇంకేం కావాలి? దీన్ని పట్టుకుని నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే ప్రకాశిస్తుందని తల బాదుకున్నా ఉపయోగం లేదు. ఎన్ని కర్మలు చేసినా ఉపయోగం లేదు. విచారం అది ఉందేమో చూడు. విచారము ది ఎండ్ పాయింట్, రియలైజేషన్ తప్ప ఇంకోటి ఉంటుంది అక్కడ. ఆ గురువు గారు.
విచారం చేసేది కూడా ఈ మాయ అనేది. అవునండి. అవునండి. తీవ్ర వైరాగ్యం రావాలి దీనికి ముందు. రాగం పనికి రాదు. ఏమ్మా? గురువు గారు, ఆ ప్రాపంచిక విషయ వెంట వెళ్లకుండా ఉంటే ఆలోచనలు అవి ఆగిపోతాయి గురువు గారు. నేను అది ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను గురువు గారు. ఇది కానీ ప్రపంచం. మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ మనసు తిరగబడిపోతూ ఉంటుంది. నీవు అనుభవించేది ప్రాపంచిక విషయమానవి ఉండటం లేకపోవటం, ఆత్మ గురించి కాదు. ఆత్మ ప్రకాశం నీకు తెలియదు, తెలుసుకోవాలి నువ్వు కూడా. అవునండి. ఎందుకని పాము తాడుని తెలుసుకోలేదు. అవునండి. పాము లాంటిదే సరోజ ఇక్కడ. గురువు అంటే ఒక అమూత కల్పన ఉన్నట్టుగా కనపడుతుంది, దేహం ఉన్నట్టు కనపడుతుంది, దేహమే తానుగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు దేహం ఏమైంది అన్నటువంటి చింతన లేదు నీకు. అవును గురువు గారు. ఎందుకని? నువ్వు మాయ కాబట్టి. అవునండి. అవును గురువు. కరెక్టే గురువు. కరెక్ట్ రాంగ్ కాదు, నువ్వు అర్థం చేసుకోవాల్సింది నీతో కలిపి నేను నీవు చూస్తున్నా అనుభవిస్తున్న అవస్థలు కాని బంధాలు కాని అసత్యం అసత్యం అసత్యం. నువ్వు దాని దగ్గరికి పోవద్దు. గురువు గారు. ఉంటే ఉండే పోతే పోయింది. శాంపుల్ గా కూడా వైరాగ్యం లేదుగా, ఎట్లా వస్తుంది? మాటలతో చెప్పడం కాదు, సంకల్ప రహితమే వైరాగ్యం, రహితమే వైరాగ్యం, చింతన లేకపోవటమే వైరాగ్యం. గురువు గారు అర్థమైంది. మళ్ళీ అర్థమైందంటున్నావు. అర్థం కానిది కానిది నువ్వు ఎంత అర్థం చేసుకున్నా అంతా వ్యర్థమే. స్వరూపం ప్రకాశించనంత వరకు. అయ్యా శ్రీనివాసరావు గారు, ఏమన్నా ఉందే? ఏం లేదు సార్, చెప్పడానికి ఏం లేదు సార్. ఏమంటారు? చెప్పడానికి ఏం లేదు. పోనీ చెప్పకపోయినా ఉన్నదేదో చెప్పండి. చెప్పడానికి అది అనుభవంలోకి రావట్లేదు కదా. ఎవరికి? శ్రీనివాసరావుకి రాదు, శ్రీనివాసరావు రాదు. మీరు చెప్తున్నట్టు ఇదంతా చిలక పలుకులుగానే ఉంటుంది. అది అనుభవానికి ఎప్పటికీ రాదు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఆత్మ అనుభవం ఆత్మకేను, జీవుడికి కాదు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ. ఈ దేహాత్మ వృత్తి కలిగినటువంటి ఈ జీవుడు ఒక ఫ్యాంటమ్, ఒక అమూత కల్పన. దాన్ని ముందు యాక్సెప్ట్ చెయ్యాలి, అప్పుడు ఈ కర్తృత్వం పోతుంది. కర్తృత్వానికి కారణం ఇది అసత్యం అనుకోవటం, సత్యం అనుకుంటూ పరిగెడుతుంది. నిజానికి కర్మ లేదు, జన్మ లేదు, బంధం లేదు, మోక్షము లేదు. ఉన్నది ప్రకాశిస్తున్నప్పటికీ జీవుడి యొక్క దృష్టి వాసనల మీద, కోరికల మీద, బంధాల మీద, తాను తెచ్చుకున్నటువంటి సంస్కార వాసనలతో కూడుకుంది. దాన్ని ముందు క్లీన్ చేసుకోవాలి. పాత్ర శుద్ధి చేయనిదే పాక వండటం ఎంత కష్టమో, చిత్తశుద్ధి లేకుండా ఎన్ని కర్మలు ఆచరించినా అది నిరుపయోగం. The more you clean the mind by thought free,
మీకు వద్దన్నా మీ స్వరూపమే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. కొత్తగా ఏది రాదు. ఏమా పద్మజ, ఇంకేమైనా ఉందా? అదే గురుగారు, అంటే ఈ లేని నేనేమో ఉన్నట్లుగా కనబడుతుంది, ఆ ఉమ్, ఉన్న నేనేమో ఆ నిద్రలో తెలియదు గురుగారు. ఇన్ని నేను లేవు అని ఒకటే నేను గురుగారు. చూడు, ఆ, నిద్ర నేను, మెలకువ నేను, ఉమ్, అట్లా ఉండదమ్మా. ఉమ్, అలా ఉండదు. నీ సంకల్పమే నిన్ను ఆందోళనకు గురి చేస్తుంది. సంకల్పం అంటే ఆలోచన. ఆలోచన. ఉమ్, వస్తే వచ్చింది, దాని జోలికి పోవద్దు. ఉమ్, మూలము నెరిగి పరిగెత్తు, నో ప్రాబ్లం. ఉమ్, మూలము అంటే ఎరుక, ఉమ్, మూలము అంటే ఎగ్జిస్టెన్స్. నిన్ను ప్రాపంచిక విషయాలు బాధించవు. సాంసారిక విషయాలు ఎన్నో ఉంటాయి. ఉమ్, మంచని, చెడు అని, న్యాయమని, అన్యాయమని, ఉమ్, అనుకూలమని, ప్రతికూలమని, ఇవన్నీ మనస్సు కల్పించుకుని సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటుంది. అవును గురుగారు. ఉమ్, ఆలోచన లేని మనస్సుని ఉమ్, నీవు తయారు చేసుకోవాలి. రెండు నేలు లేవు. ఆ గురుగారు. ఉమ్, ఇంత కథలో చెప్పుకున్నట్టు ఆభరణం కనబడుతుంది ఇక్కడ, కానీ అదే బంగారం అన్న సంగతి తెలియటల్లా. తెలియట్లేదు. ఉమ్, బంగారంతోనే ఆభరణం ఉంటుంది, అహం స్ఫురణతోనే ఉమ్, అహం దేహం ఉంటుంది. ఉమ్, మీకు ఆలోచన వచ్చింది అంటే ఉమ్, జ్ఞానం ఉండి తీరాలి అక్కడ. ఆ గురుగారు. ఉమ్, కథల్లో చెప్పుకున్నట్టు అవును గురుగారు. నిద్ర నుంచి బయటకు వచ్చేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, ఉమ్, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, ఏ పని ఏ తలపులు రానప్పుడు, సెల్ఫ్ డెవలప్డ్, అది అలవాటు చేసుకోవాలి. కర్మలు సాగిపోతూనే ఉంటాయి. ఉమ్, ఇప్పుడు కూడా నీవు చెయ్యటం లేదు ఏమి. ఉమ్, ఏ పని మీద అయితే దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. దాని గురించి వర్రీ కావద్దు. ఉమ్, ఆ గురుగారు. యూ హ్యావ్ టు వర్రీ అబౌట్ ఉమ్, దర్ ఎగ్జిస్టెన్స్. ఏందైనా రవి గురువు గారు, చెప్పున్నాను. అది కర్మ, ఇది మన ఈ చిదాభాసుని అహంకారాన్ని స్పృశించలేదు అని చెప్పుకున్నారు గురువు గారు మనం ఇంత ముందు. అంటే ఇక్కడ ఆ కర్మ మన అన్ని అవస్థల్లో, ఇప్పుడు స్వప్నావస్థల్లో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్న అనుభవం అయితే ఉంది, కానీ అది అసత్యం అయితే తెలుస్తుంది. లేవంగానే అది అసత్యం తెలుస్తుంది, కానీ అనుభవంలో అయితే ఉంది కదా గురువు గారు ఆ చిదాభాసునికి. కాదు నాయన, అసత్యం అని తెలిసింది అంటే దాని అర్థం ఏంటి? కర్మ అంటున్నట్టేగా. వెరీ సింపుల్. కళ అసత్యము. అక్కడ ఎంతో అనుభవిస్తావు, ఎంతో చూస్తావు, భయపడతావు, సంభాషిస్తావు. చెప్తాను, బయటకు వచ్చి ఏమని చెబుతున్నావు? అసత్యం అన్నావు. అసత్యం అంటే కర్తృత్వంతో అనుభవించిన అది లేనట్లేగా అసత్యం అయితే. అందుకని సృష్టించదు. అంటే అనుభవం జరుగుతుంది, అక్కడ అనుభవం ఉంది కదా గురువు గారు. అనుభవం ఉంది, శాశ్వతంగా లేదుగా. బయటికి రాగానే అసత్యం అంటున్నావుగా. అవును, అసత్యం అని చెప్తున్నాను. అవును, అసత్యం చెబితే కర్మ లేదుగా. అసత్యం అయితే కర్మ ఎక్కడ ఉంటుంది? జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యమని, అసత్యమని ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో మరి నీ ఆత్మనెట్లా అంటుతుంది? అహంకారంగా అంటడం లేదు, ఆత్మను అంటుతుందా? కర్మ ప్రారంభం లేదు కదా. ఆ విధమైనటువంటి కంక్లూజన్ తీసుకొచ్చుకోవాలి ఎవరికి వారు. ఆలోచన రావటం ఎంత ప్రారంభ కర్మో
ఆలోచన లేకపోవటం కూడా అంతే. కానీ నీ సహజత్వము ఆలోచన రాగటానికి లేకుండా ఉండే అతీతంగా ఉంది. తెర మీద బొమ్మ పడినా పడకపోయినా తెరకేమి ఇబ్బంది? సో తెరకి ఏ కర్మ లేదు, జీవుడికే లేదు. ఎందుకని? జీవుడే లేడు కాబట్టి. ఇంకా సింప్లిఫై చేద్దాం. సర్పరచు భయ భ్రాంతిలో ఉన్నది తాడు, లేనిది పాము. పాముకి ఏమన్నా కర్మ ఉందా కనపడి పోవటానికి? లేదుగా. పాము అనుభవం మనకి తెలుస్తుంది కదా గురుగారు, ఈ పాము అనే అనుభవంలో ఉంది కదా. ఎవరికి ఉంది? అదే ఎవరైతే దాన్ని విశ్లేషిస్తున్నారో, చూస్తున్నారో, వింటున్నారో, ఎవరైతే దాన్ని గుర్తిస్తున్నారో. మరి వాడు ఉన్నాడా పోని? లేని వాడికి అనుభవం ఏంటి? తాడును చూశాక రైతుల్లో కూడా పాము అనుభవం ఏమైంది? లేదు కాబట్టి అదృశ్యమైంది. ఉన్నది తాడు, ఉన్నది ఆత్మని తెలిసాక జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, కర్మ ఎక్కడ, జన్మ ఎక్కడ? చెప్పలేదు. భ్రాంతిని ఎందుకు చెబుతున్నారు? స్థితిలో, ఆత్మస్థితిలో అనుభవం, ఆత్మస్థితిలో కర్మ ప్రసక్తే లేదు. కానీ అది అనుభవం వచ్చేదాకా అది అంటే అప్పుడు తెలుస్తుంది. అంటే ప్రకాశితం అయిన తర్వాత ఉన్నది తాడే అని తెలుస్తుంది. అప్పటిదాకా కర్మానుభవము ఆ చిదాభాసునికి లేదంటారా గురువుగారు? కొత్తగా వచ్చింది ఏమన్నప్పుడు? కొత్తగా రాలేదు గురువుగారు. కొత్తగా రానప్పుడు కర్మ లేనట్టేగా. కొత్తగా వస్తే నువ్వు ప్రతిరోజు ఎన్నో కర్మలు చేస్తున్నావు, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నావు. అవును. తీరా చూస్తే అనుభవించేవాడు ఉంటే కర్మ ఉన్నట్టు. ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది. కర్మ ఎవరికి, జన్మ ఎవరికి? మరి చెప్పలేదా? అది దాని యొక్క ఉద్దేశం. కర్మ జీవుణ్ణి అంటదు, జీవుడు లేడు కాబట్టి. కర్మ పాముని అంటదు, పాము లేదు కాబట్టి. ఊహాజనితం, ఇమాజినరీ, శాంతం, పిశాచం ఇట్లా చెప్పుకొచ్చాడు ఆయన. అంటే అది అసత్యం, అంటే అది అసత్యమైన అనుభవంలో ఉన్నంత మాత్రాన అది అంటుతుంది అనుకోవటానికి కుదరదు. అనుభవం ఎవరికి? ఉంటుంది. అదే గురుగారు. అనుభవం ఉంది. అవును. ఇక్కడ సుఖ దుఃఖాలు ఉన్నాయి. నువ్వు చేసే ప్రతి పనికి కర్మఫలం అనుభవిస్తున్నావు. అవును గురు. కానీ who is the enjoyer of this fruits of your activities? Found to be non-existent. అది ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞానంతో తెలుస్తుంది. మళ్ళీ వెనక్కి వస్తావు. కలగనేటప్పుడు అసత్యం అని తెలియదు, కల సత్యంగానే. తిరిగి నీవు జాగ్రత్తగా వచ్చినప్పుడే కళని గురించి విశ్లేషిస్తావు. అది లేదు అని తేల్చి పారేస్తావు. ఈ చెప్పినట్టు కలగంటున్నా అంతే అంటే లేదు అని రాత్రి కళ భయపడ్డానని పొద్దున్న లేచి ఆ ధైర్యం వస్తుంది, లేదు అని కొట్టి పారేస్తా. అప్పుడు ఆ కర్మ నాకు అంటున్నట్టు. అది లేదు కాబట్టి కలగనేవాడే మేలుకుంటాడుగా. అంటే ఆ పొద్దున్నే ఆ భయం పోతుంది కాబట్టి దాంతో పాటు ఆ కళ చెదిరిపోతుంది, దాని యొక్క కర్మ కూడా చెదిరిపోతుంది. అది ఉన్నట్ట లేనట్ట చెప్పు. అది అంటే పొద్దున్నే లేచిన తర్వాత లేదు అని తెలిసింది. ఉండిపోయింది అసలు లేదా? వచ్చి పోయింది గురువు గారు. అంటే అసలు లేనిది ఉన్నట్టుగా కలగన్నావు, వచ్చినప్పుడు లేనిది లేనట్లు దృశ్యం అయిపోయింది. గురువు గారు వచ్చిపోవటం కాదు, వచ్చిపోవటం కాదు. నిజంగా కనుక సత్యంగా వస్తే అది పోదు. ఈ జగత్తావస్థ కూడా సత్యముగా ఉంది. ఎప్పుడైతే నీవు మూలము తిరిగి నిలిచి ఉంటావు, తిరిగి వచ్చి స్వప్నం నుంచి జాగ్రత్త వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి చెబుతావు ఈ ద్వైతం అంతా అసత్యం. ఎవరికి చెప్పవు, నీ అనుభవమే ఉంటుంది అక్కడ.
చెప్పడానికి ఎవరు ఉండరు అక్కడ కదా. అదే ఎవరికైనా వాళ్ళకి సొంత, ఎవరికైనా వాళ్ళది కదా, వేరే వాళ్ళది కాదు కదా. అట్లానే ఆత్మానుభవం ఆత్మకే. అంతేకాదు ఒకే ఆత్మ ఒకే జీవుడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఒకటే, జీవుడు ఒకటే. జీవభావం తలెత్తకపోతే ఆత్మగానే ఉంటుంది. అంతేగాని జీవులు జీవాత్మలు అంటూ ఏది ఉండదు. నీవు దేహాత్మబుద్ధితో చూసినప్పుడే జగత్తు ఇతరులు కనపడతారు, లేకపోతే ఇతరులు ఎక్కడ కనపడుతున్నారు? నిద్రపోతేనే కనపడటం లేదు. స్వరూప జ్ఞానంలో నీ దేహమే ఉండదు, నిరాకారమై ఉంటావు, నిశ్చలమై ఉంటావు, అనంతంగా ఉంటున్నావుగా. కాబట్టి జీవుడికి కర్మ అంటది. అంటే అందుకని చెప్పేది కర్మ లేదు, జన్మ లేదు, సమస్యలు లేవు, పుట్టుక లేదు, మరణము లేదు, ఇక ముందు ఉండబోదు. అదే అడగబోతా గురువు. అంటే కర్మ లేదు కాబట్టి ఇక ఇతనికి జన్మ లేదు. జన్మ లేదంటే మరణం లేదు. అంటే ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అసలు లేనే లేదు కదా. అంటే ఈ బేస్డ్ ఆన్ కరెక్ట్. ఎందుకని కృష్ణ పరమాత్మ గీత చెప్పాల్సి వచ్చింది? కర్తృత్వంతో స్టార్ట్ అయింది కాబట్టి. ఆయన డోయర్ అనుకున్నాడు, నిజానికి డోయర్ లేదు, సృష్టి లేదు, ఆదిలోకాలు లేదు, నువ్వు నేను పుట్టలేదని చెప్పి ఎంత స్పష్టంగా మొత్తుకున్నా ద్వాపర యుగంలో ఐ స్టిల్ డౌట్ వెదర్ అర్జున కూడా అండర్స్టాండ్ లైక్ యూ. అంటే జనరల్గా బేస్డ్ ఆన్ ది కర్మ, ఏదైతే నువ్వు కర్మ చేస్తావో దాని ప్రకారం నీ జన్మ వస్తుందని చెప్పట్లేదు. ఈ థియరీ అనేది కూడా ఎందుకని మాయా థియరీ. మాయా థియరీ. పుట్టుగా లేదు, నువ్వు నేను పుట్టలేదు బొమ్మంటుంటే కర్మవరికి జన్మవరికి. దేవుడు చెప్పిందా ఎప్పుడైనా అది పుట్టినట్టు? నీవు చెబుతున్నావు దేవ పుట్టుక, నా పుట్టుక. అంటే దేహానికి కర్మ అంటదు, జీవుడికి కర్మ అంటదు. అయితే అసలు కర్మే లేదు, సృష్టి లేదంటుంటే అంటే ఏమిటి? క్షణకాలము నీవు నిశ్చలంగా ఉంటేనే ఈ అహంకారం యొక్క ఉనికి ఎగిరిపోయిందిగా. స్వరూప జ్ఞానంలో ఎక్కడ ఉంటుంది? కాబట్టి లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్నది లేనట్టుగా కనపడుతుంది. ఎందుకని? అహంకారానికి ఉనికే లేదు కాబట్టి. ఎంత ఇమాజినేషన్. చేసేవాడు లేడు, అనుభవించేవాడు, అంటే చేసేవాడు లేడు, అనుభవించేవాడు లేడు, కర్తృత్వం లేదు, భోక్తత్వము లేదు. అదేగా చెప్తుంది కృష్ణ పరమాత్మ. అసలు చంపేది ఎవరు, చచ్చేది ఎవరు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడుగా. కాబట్టి అత్యంత తేలికైనది ఊరక ఉండుంటే. నువ్వు కర్తవనుకుంటూ చేయకపోతే ఏమవుతుందని పరిగెడుతున్నావే తప్ప ఇక్కడికి అక్కడికి. అదే పని మీద వచ్చిందో సాగిపోతుంది. నీవుగా ఉండు అనేది మహర్షి యొక్క మెసేజ్. శంకరుడు చెప్పిన అది. ఇంకా సింప్లిఫై చేస్తే ఉన్నదేది లేనిదేది. ఉన్నది కాన్షియస్నెస్, లేనిది సృష్టి. సృష్టి లేకపోతే జీవుడు ఎక్కడ? రెండు మరణాలు ఎక్కడ? బంధాలు ఎక్కడ? మోక్షం ఎక్కడ? కాబట్టి వేదాంత సారము, ఉపనిషత్ సారము సింపుల్. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు ప్రకాశించటమే దీని యొక్క లక్ష్యం. ఇదంతా నా కర్మని అనుకోబాకు. ఎందుకని? కర్మ లేదు. బట్ ఇట్ యానిమేట్స్ లైక్ దట్. కర్తే లేకపోతే కర్మ ఎక్కడ ఉంటుంది? పైగా
ఇప్పుడు ఈ పనులు ఎవరు చేస్తున్నారు? కాన్షియస్నెస్ చేస్తుంది. ఆ కాన్షియస్నెస్ కి కర్మ ఏమిటి? సూర్యుడికి ఏమన్నా కర్మ ఉందా? ఇక్కడ ఇన్ని పనులు జరుగుతున్నాయి ఆయన కాంతిలో. లేదు గురుగారు. అవును. రెస్పాన్సిబుల్ కాదు కదా. ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా కర్త ఈజ్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. దేవుడు ఉండొచ్చు, దాని పని అది చేసుకొని నీవుగా ఉండమంటాడు. ఉన్నావు ఆల్రెడీ. అట్లా ఉన్నాడు కాబట్టే రమణ మహర్షులు గారు దేవుడు ఎటుపోయినా దేర్ ఇస్ నోబడీ టు బాదర్ అబౌట్ ఇట్. అయినా కర్మలు ఆచరించాడుగా చివరి దాకా. దానికి అకర్మను సకర్మను ఏ పేరైనా పెట్టు. సత్యం ప్రకాశించేంత మాత్రాన రాయిలా కూర్చోలేదుగా, లేచి పనులు చేశాడుగా, అనుభవించాడుగా. కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. ఏది కొత్తగా రాదని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా నీవు అదే. అదే అంటే ఉన్నానన్న ఎరుక. ఆ ఎరుక ఉండబట్టే నీవు రవికుమార్గా అన్ని చేయగలుగుతున్నావు. రవి హ్యాజ్ నో ఎగ్జిస్టెన్స్ అపార్ట్ ఫ్రమ్ ది అహం స్ఫురణ. ఎప్పుడైతే నీవు ఆలోచన లేకుండా క్షణకాలం చాలు. స్వరూప జ్ఞానానికి ఎంత టైం కావాలన్నప్పుడు గుర్రం ఎక్కి కారవతలు పెట్టేది అవుతుందన్నదిగా. అవును. అవును. అంటే కొత్తగా రాదు కాబట్టి, ఎప్పుడు ఉంది అదే కాబట్టి, అంత తేలిగ్గా ఉంటుంది కాబట్టి చెప్పారు. ఇదే కష్టపడాల్సిన పని లేదు. నీ కష్టమంతా దీన్ని వదిలిపోవటానికి, కష్టమంతా మౌనానికి, కష్టమంతా ఇది అసత్యం అని తెలుసుకోవటానికి. ఆత్మ సాధించేది కాదు. గురుగారు. ఇంకేమైనా ఉందా? నిరంతరము మౌనము వహించాలి. నిరంతరము అసత్యమని గుర్తుంచుకోవాలి. నీవు ఒక పనిముట్టువి. ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై హయ్యర్ పవర్. ఒకటే ఉంటుంది ఆ పవర్. సృష్టిని నడిపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. సృష్టి అన్న కాన్స్టెంట్ ఫ్యాక్టరా? యుగాలంతా పోయినాయిగా, కలియుగం వచ్చాక. మరి యుగమే ఎగిరిపోవాలేంది, సృష్టి ఉంటుందా? మరి ఆలోచించు. కాబట్టి యూ నీడ్ నాట్ వరీ, యు ఆర్ దట్ ఓన్లీ. తత్వసి వాక్యం ఎప్పుడు మనసులో పెట్టు. కొత్తగా ఏది రాదు. ఇది పోవటానికి ఇప్పుడు లేదు, రావటానికి ఇది లేకుండా పోలేదని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఓకే, ఏమన్నా అరుణ ఏమన్నా ఉందే? మౌనం అలవాటు చేసుకుంటే ఆత్మే ఉంటుంది అక్కడ. మౌనము అంటే ఆలోచన లేకపోతే ఎరుక ఉంటుంది. తెర మీద బొమ్మను చూడకపోతే తెరనే చూస్తారుగా, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తెర జడం కాబట్టి చూస్తున్నారు, ఆత్మ చైతన్యం కాబట్టి తనకు తాను చూస్తుంది.